జై శ్రీరామ్. రవి మిథున రాశిలో సంచారం. 12 రాశుల వారికి ఈ రవి సంచారం వలన ఏ రాశి వారికి ఎలా ఉందో మనకు తెలుసుకుందాం. ఫస్ట్ మేషరాశి. మేషరాశి వారికి రవి పంచమాధిపతి తృతీయ స్థానంలో సంచారం. దీని ఫలితం ఎలా ఉంటుందంటే, 3వ స్థానంలో కుటుంబంలో ఆనందము, ఆరోగ్యము, ఉత్సాహము వెల్లివిరుస్తుంది. బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చర్చలు అనుకూలించును. నూతనంగా మంచి మిత్రులు లభించును. కుమారులు కుమార్తెలు రీత్యా సంతోషకరమైన శుభవార్తలు పొందుదురు. భార్యాభర్తలు అనురాగవంతులై సుఖజీవనం చేయుదురు. తల్లిదండ్రులు జ్ఞాతుల రీత్యా ఆస్తి పంపకములు వగైరా అనుకూలించును. మేషరాశి వారికి తృతీయ స్థానంలో చాలా బ్రహ్మాండంగా ఉంది మేషరాశి వారికి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్థాధిపతి ధనస్థానంలో, ధనవాక్కు స్థానంలో సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే, 2వ స్థానంలో చెడు స్నేహంలో చేయవలసి వస్తుంది. తలనొప్పి, నేత్రపీడ, దురద, వేడి, వ్యాధులు పొడచూపును. చిన్న పనికి కూడా శక్తిని మించి ప్రయత్నించవలసి వచ్చుట వలన విసుగు, అలసటలు అధికమగును. కుటుంబంలోని వారు సుఖహీనులుగా ఉండుదురు. ఆర్థికముగా ఎంతో సొమ్ము వచ్చినను ధన వ్యాయమగును. వ్యాపారము చేయవలసిన వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు వృషభ రాశి వారు. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి రవి తృతీయాధిపతి జన్మస్థానంలో సంచారము. 1వ స్థానమున కుటుంబమునందు ఆరోగ్యము, ఆర్థిక బాధలు కలుగును. ఆకాల భోజనము, ఆకాల నిద్రల వలన అవస్థలు కలుగును. బంధుమిత్ర పుత్రాదులతో విరోధములు కలుగును. శరీరము ఉష్ణ ప్రకోపము అధికము. ప్రతి పని యందు ఆటంకములు అధికమగుట వలన శ్రమ త్రిప్పుట అధికము. తలయందు కురుపులు, శరీరమున దురద కలుగును. తలపోటు సమస్యలు కలుగును. నెక్స్ట్ మనకు కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి వ్యాయస్థానంలో సంచారము. 12వ స్థానంలో కుటుంబం నందు రోగబాధలు, విపరీత ఆపదల వలన విచారములు కలుగును. స్థాన మార్పుల వలన ఇబ్బందులు కలుగును. ఇరుగు పొరుగు వారితో తొందరపాటు వలన తగవులు కలుగును. ఆకస్మిక కలహాల వలన మాట పడవలసి వస్తుంది. బంధుమూలక బాధలు కలుగును. ఎంతో రూపముగా అమిత ఖర్చులు, ఏదో రూపముగా అమిత ఖర్చులు, ఆపదలు కలుగును వీరికి, ఈ రాశి వారికి. తగు జాగ్రత్తలు పాటించండి. రవికి పరిహారం చేసుకోండి కర్కాటక రాశి వారు. నెక్స్ట్ మనకు సింహరాశి వారికి. సింహరాశి వారికి రాశి అధిపతి లాభస్థానంలో సంచారం. 11వ స్థానంన ఆచార వ్యవహారంలో హోదాకు తగినట్టుగా ఉండును. దైవపుణ్య కార్యక్రమాలలో పాల్గొని ఆశీస్సులు పొందుదురు. విందులు, వినోదములు, ముష్టాన్న భోజనములు చేయుదురు. చేయువృత్తి, ఉద్యోగ వ్యాపారముల యందు అమిత గౌరవం, ధనలాభములు పొందుదురు. పాత బాకీలు కూడా వసూలు జరుగును. పై అధికారుల మన్ననలు పొందుదురు. శత్రువులే మిత్రులవుదురు. ఈ రాశి వారికి లాభస్థాన సంచారం చాలా శుభదాయకంగా ఉంది. నెక్స్ట్ కన్యరాశి వారు. కన్యరాశి వారికి వ్యాయాధిపతి దశమ స్థానంలో సంచారం. 10వ స్థానమున కన్యరాశి వారికి 15వ తారీఖున స్టార్ట్ అయింది కాబట్టి రవి ప్రయత్నించిన పనులు కార్యరూపము కలుగును. కుటుంబంలోని వారికి ఆరోగ్యము, అభివృద్ధి కలుగును. పై అధికారుల అనుగ్రహము ప్రాప్తులగుదురు. చేయి వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులు ధనలాభము కలిగి దినాభివృద్ధి చెందుదురు. గౌరవ ఉన్నత పదవులు పొందుదురు. సాటి వారిలో మేటిగా కనబడుదురు. దీర్ఘ రోగులకు కొంత ఉపశమనము కలుగును. కన్యరాశి వారికి నెక్స్ట్ తులారాశి వారికి. తులారాశి వారికి లాభాధిపతి భాగ్యస్థానంలో సంచారం. 9వ స్థానంలో సంచారం అనేది చెయ్యని నేరములకు అపవాదులు, అవనిందలు కలిగే సూచనలు కలవు. అసమర్థులతో పరిహారించబడుదురు. చెయ్యు కార్యము ఆచరించుదురు. వృత్తి, ఉద్యోగ వ్యాపార వ్యవహారముల యందు భంగపాట్లు కలుగును. తండ్రి దయాదులు, ఆస్తి పంపకముల విషయములలో అవకతవకలు కలుగును. ప్రభుత్వ కార్యములు కష్టము మీద పూర్తి అగును. ఈ రాశి వారికి, తులారాశి వారికి. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అష్టమ స్థానంలో సంచారం. అష్టమ స్థానం సంచారం అంటే ఎలా ఉంటుందంటే, చెడు కార్యములు ఆచరించవలసి వస్తుంది. దుష్టులతో తగవులు, వాగ్వివాదములు చేయవలసి వస్తుంది. శత్రుమూలక బాధలు,
బాధలు, మొండు చేయి వృత్తి వ్యాపారాలందు ఉద్యోగం చిక్కులు చికాకులు కలుగును, ధనధాన్య నష్టములు కలుగును. ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి సప్తమ స్థానంలో సంచారము. భార్య బిడ్డల ఆరోగ్యము సరిగా ఉండదు. శరీర ఆరోగ్యము లేనందున ఉత్సాహయుతులుగా ఉండును. ఇరుగు పొరుగు వారితో విరోధములు పొడచూపును. నమ్మిన వారి వలన మోసగింపబడుదురు. భార్య తల్లి తరపు బంధువుల రీత్యా బాధలు కలుగును. పనికి మాలిన ప్రయాణములతో విసికి చెందుదురు. నూతన ప్రయత్నము చేయకపోవట చాలా మంచిది ధనుసు రాశి వారు. నెక్స్ట్ మనకు మకర రాశి వారికి అష్టమాధిపతి షష్టమ స్థానంలో సంచారం. ఎందుకంటే షష్టమ స్థానం అనేది శుభదాయకము. 6వ స్థానంలో రవి సంచారం అనేది మకర రాశి వారికి గురుబలం ఉంది. వీరికి 6వ స్థానంలో సంచార ఫలితం ఎట్లుంటాయంటే తలచిన ప్రతి పని కార్య రూపము దాల్చుతుంది. శత్రు పక్ష బాధలు ఉండవు. నూతన వస్త్రములు ఆభరణములు ధరించుదురు. కుటుంబంలోని వారు ఆరోగ్యవంతులుగా ఉందురు. మకర రాశి వారికి ఆనందము ఉత్సాహము కలిగి ఉందురు. రుణములు వసూలు జరుగును. మీ రుణము తీర్చే ప్రయత్నములు సానుకూల్యంగాను. వ్యవసాయ వ్యవహారములు చేయి వృత్తి వారికి కూడా ఈ రవి వలన ధనధాన్య లాభములు కలుగును ఈ రాశి వారికి. నెక్స్ట్ కుంభరాశి వారికి సప్తమాధిపతి పంచమ స్థానంలో సంచారం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో రవి ఏమిస్తాడు? అపరిచితులను నమ్మి మోసపోయే సూచనలు కలవు. మిత్రులు బంధువుల రీత్యా భంగపాట్లు కలుగును. సంతానము మూలక సమస్యలు కలవు. మిత్రులు బంధువుల రీత్యా భంగపాట్లు కలుగును. సంతాన మూలకం కూడా కొంచెం ఇబ్బందులు అవుతాయి. ఉద్యోగ వ్యాపారములందు మందకొడిగా సాగుట, ధన నష్టము సవిచూచుట జరుగును. ధన విషయంలో ఏదో రీతిగా అవసరాలకు తగినట్టుగా చేతికి అందును. గర్భ సంబంధమైన వ్యాధులకు ఔషధ సేవ అవసరం అనిపించును కుంభరాశి వారికి. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి షష్టమాధిపతి చతుర్థ స్థానంలో సంచారం. 4వ స్థానం సంచారం ఎట్లా అంటే కుటుంబంలో చిక్కులు చికాకులు పెరుగును. భార్యాభర్తలు తండ్రి కుమారులకు కుటుంబంలో అనుకూలతలు అంతగా ఉండవు. అందువలన సుఖ సౌఖ్యములు లోపించును. ప్రతి పనికి ఆటంకములు అధికము. భోజనము యందు ఇష్టత ఉండదు. నిద్ర భంగములు కలుగును. మనసు సిమిత ఉండదు. ప్రయాణముల యందు విఘ్నములు కలుగును. మానసిక ప్రశాంతత దైవబలము అంతగా ఉండవు. జై శ్రీరామ్. రవి గారి మార్పు వలన అన్ని రాష్ట్రాల వారికి మనకు ఎలా ఉండదో చూశాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.